హలో ఆల్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు నేను ఈజీగా కిచిడి ఎలా చేసుకోవాలి అనేది షేర్ చేస్తున్నాను. ఇది చిన్న పిల్లలకి కూడా చాలా మంచిదండి. ఎప్పుడైనా వాళ్ళకి బాలేనప్పుడు ఇది పెడితే కొంచెం డైజెషన్ కూడా చాలా త్వరగా అవుతుందనమాట. సో నేనైతే ఫస్ట్ దానికోసం కుక్కర్ పెట్టుకున్నాను. నార్మల్ బౌల్‌లో అయినా చేయొచ్చు. సో ఇది నేను మార్నింగ్ లంచ్ బాక్స్‌కి చేస్తున్నాను. సో అంత టైం ఉండదు కాబట్టి నేను దీంట్లో చేసేస్తున్నాననమాట. దానికోసం అయితే ఇక్కడ నేను ఘీనే వాడుతున్నానండి. మీకు కావాలంటే ఆయిల్ కూడా వాడొచ్చు. కిడ్స్‌కి కాబట్టి నేనేంటంటే ఇంకా అందరూ తింటారు కదా! కిడ్స్ కూడా కొంచెము ఘీ బావుంటుంది కదా ఫ్లేవర్ అనేసి ఇంకా ఘీ యాడ్ చేశాను. తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి వేశాను. ఆలు కూడా కట్ చేసేసాను ఒకటి. అది కొంచెం ఫ్రై అయిపోయాక ఒకటే చిల్లీ యాడ్ చేస్తున్నానండి. మీరు మీ కారానికి తగ్గంత యాడ్ చేసుకోవచ్చు. నేనేనంటే మళ్ళా వాళ్ళకి స్పైసీ ఉంటుంది కదా అన్నట్లు కొంచెమే అంటే ఒకటే యాడ్ చేశాననమాట. తర్వాత కరివేపాకు ఒక రెమ్మ వేసుకున్నాను. అది కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత నేనేం చేశానంటే నైటే కొంచెము శనగల్ని, బఠానీలని నానబెట్టుకున్నాననమాట. సో వాటిని వాష్ చేసేసి కొన్ని యాడ్ చేసుకున్నాను. మామూలుగా మనకి నార్మల్‌గా తినమంటే తినరు కదా! సో రైస్‌లో అలా యాడ్ చేస్తే కొంచెం బాగా కుక్ అయ్యి ఉంటుంది కదా! ఆటోమేటిక్‌గా వాళ్ళే తింటారు. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ పెసరపప్పు తీసుకున్నాను. ఒక పావు గ్లాస్ దాకా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి రైస్‌ని తీసుకుంటున్నాను అనమాట. నియర్లీ 1.5 కప్పు దాకా ఉన్నాయి రైస్ కూడా. సో వీటిని ముందే వాష్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. కొంచెం ఇలాంటి రైసెస్ అవి చేసినప్పుడు కొంచెం ఒక టైం ఉంటే ఒక 10-15 మినిట్స్ అట్లా వాష్ చేసి పక్కన పెట్టేసేసుకుంటే మనకి బావుంటుంది రైసు. టైం లేదు అంటే మీరు కడిగి పెట్టేసేసి వెంటనే అప్పటికప్పుడు వేసినా ఏం కాదండి. తర్వాత కొంచెం కొత్తిమీరని కట్ చేసి వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే పుదీనా కూడా వేసుకోండి. ఆ టైంకి నా దగ్గర అవైలబుల్ లేదనేసి నేను కొత్తిమీర ఒక్కటే యాడ్ చేశాను. రైస్ కడిగి పెట్టాను కదా! వాటర్ అంతా వంపేసి పక్కన పెట్టేసేసుకున్నాను. మీకు వాటర్ క్వాంటిటీ అంటే ఇక మీ ఒక్కొక్క రైస్ ఒక్కోలా ఉంటుందండి. కొన్నేమో 1కి 1.5 సరిపోతుంది. కొన్ని 1కి 1.25 పడుతుంది. అంటే మనకి ఓల్డ్ బియ్యం అయితే కొంచెం ఎక్కువే పడతాయి కదా! సో ఆ రేషియోలో యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 3 గ్లాసుల దాకా పోసుకున్నాను. ఎందుకంటే కొన్ని శనగలు అవి కూడా ఉన్నాయి కదా! అవి కూడా బాయిల్ అవ్వాలని చెప్పేసి. నేనైతే ఇక్కడ 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకున్నాననమాట. సో కావాలంటే కాజు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి వేసాను కదా! నెక్స్ట్ చెక్క, లవంగ, ఇలాచి ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనంటే ఒక్కొక్కసారి ఒక్కోలా చేస్తాననమాట. ఇప్పుడు ఆ ఫ్లేవర్ వద్దనేసి నేను అవేం మసాలాలు యాడ్ చేయలేదు. ఇది ఓన్లీ ప్లెయిన్‌గా చేశాను. ఇది కిడ్స్‌కి కూడా చాలా బావుంటుందండి లంచ్ బాక్సెస్‌కి. ఈజీగా అయిపోతుంది. వాళ్ళు తినడానికి ఇష్టపడతారు. బావుంటుంది. ఇంకా నేను దీంట్లో ఒక 2, 3 టేబుల్ స్పూన్స్ ఘీ యాడ్ చేసేసి బాక్స్‌కి పెట్టేసాననమాట. ఇదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.